హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మాకైతే ఈరోజు ఇక్కడే దేవుడి గది, ఇక్కడే వంటగది ఉంది. కానీ తప్పదు, వంటలు చేస్తున్నాను కాబట్టి చిన్న దాంట్లో చేరే వంటలు మెప్పించాలి అని ఉద్యోగంతో అయితే ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చింది ఫ్రెండ్స్. అది మార్నింగ్ అయితే జాయింట్లు ఇచ్చాను ఫ్రెండ్స్, చికెన్ జాయింట్. ఒకసారి వీటిని చూసి ఆ విధంగా ట్రై చేస్తే వావ్ అనిపిస్తారు. మంచి టేస్టీగా వస్తే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరే చూసాను ఫ్రెండ్స్. నేనైతే లెగ్ జాయింట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు టైము 6:30 అవుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా లైటింగ్ అనేది సేట్గా ఉంది, అంటే కొద్దిగా బ్లాక్ వస్తుంది అన్నమాట. కొద్దిగా మీరు అయితే అడ్జస్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. ముందే గది అనేది చిన్నది కదా, ఆ చిన్న గదిలోనే లైటింగ్ అనేది సరిపోవట్లేదు, అందులో అడ్జస్ట్ అవుతున్నాను ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే 4 జాయింట్లు తెచ్చానండి. 4 జాయింట్లు అండి ఇవి. 2 లెగ్ జాయింట్లు, 2 ఏంగానో రెక్క జాయింట్ అండి. వీటి శుభ్రంగా కడుక్కోవాలండి. జాయింట్లు అయితే క్లీన్గా కడిగేసుకున్నాను. వీటికి అక్కడైతే కొద్దిగా జాయింట్లు పెట్టించాను, ఘాట్లు పెట్టించాను. కొద్దిగా మనం ఎక్స్ట్రా పెట్టుకుందాం. దగ్గర తీసారు అంటే ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం పట్టించే మసాలా మొత్తం ముక్క లోపలికి దూరిపోయి మంచి టేస్ట్ అనేది మనకి ఇస్తాయి అన్నమాట. ఈ విధంగా అయితే ఘాట్లు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. దీనికోసం అయితే మసాలా రెడీ చేసుకున్నాం. 1 స్పూను ధనియాల పొడి అండి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1 టీ స్పూను మిరియాల పొడి, 1 టీ స్పూను కారం అండి, చిటికెడు పసుపు అండి, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూను కార్న్ఫ్లవర్ అండి, ఒక 2 టీ స్పూను పెరుగు అండి, ఒక 1/2 టీ స్పూను ఆయిల్ అండి. కూడా బాగా కలుపుకోవాలండి. మీకు దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మరసం వేసుకోండి. నా దగ్గర నిమ్మకాయ లేదు. అది ఈ విధంగా మొత్తం మసాలా అనేది బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. జాయింట్ని ఒక్కొక్కటిగా తీసి ఇప్పుడు ఇందాక మనం ఘాట్లో పెట్టాం కదండి, పూర్తిగా మసాలా కూడా అంట్లికి కూడా లోపల బయట మొత్తం మసాలా పట్టేట్టుగా బాగా పట్టించండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, మసాలా అయితే పూర్తిగా బాగా పట్టించండి. మొత్తం అప్లై చేసాము. ఘాటు కూడా అప్లై చేస్తే మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోటి జాయింట్ ఉడికేటప్పటికి దాని టేస్ట్ అయితే మారిపోద్ది, సూపర్ వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మసాలా పట్టించుకోవడం కదండి, దీన్ని మినిమం 1 గంట పాటు పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడే ఈ మసాలా మొత్తం ముక్క కంటి అప్పుడు మనకి మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, పక్కన పెట్ట. అయితే టైం అయిపోయిందండి. బాగా మసాలాని కూడా బాగా పట్టాయి, మంచిగా అయితే మసాలా సూపర్ పట్టిందండి ఒక జాయింట్కి అయితే. ఇప్పుడు దీన్ని తెలుసు కదండి, చికెన్ కాల్చుకున్న సిల్వర్ పేపర్, దీంట్లో ఇప్పుడు మనం గట్టిగా కాలుతాం, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని జాయిన్ ఇలా తీసుకొని సిల్వర్ పేపర్ కాదు, ట్రాన్స్పరెంట్ పేపర్ అంటారు. ఓకేనా? ఇది సిల్వర్ పేపర్ కాదండి, ట్రాన్స్పరెంట్ పేపర్ అన్నమాట. ఓకే అండి, ఇది ట్రాన్స్పరెంట్ పేపర్ అట. ఇది ఇలా మడతెట్టుకొని దీన్ని పక్క పెట్టుకోండి. మిగతా జాయింట్లు కూడా అదే విధంగా మనం
కవర్ తీసుకుందామండి. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం మన ఉన్న జాయింట్లన్నీ కూడా ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కాల్చుకుందాం. మసాలా కావాలా ఇదిగో ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే ఇవి రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ పై కాల్చుకుందాం ఫ్రెండ్స్. దీనికోసం ఇది ప్రత్యేకించి అయితే స్టైల్ అనేది తీసుకున్నానండి. యాక్చువల్గా ఎలాంటి ఏంటంటే మనం బయట కట్టెల పొయ్యి మీద కానీ లేదంటే పొలంలో కానీ కాలుస్తారండి. మనకి అదైతే ఇది అవైలబుల్ లేదు, అందుకనే నేను దీని మీద కాలుస్తానండి. అవైలబుల్లో దాని మీద కాల్చుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. గ్యాస్ మీద కంట కట్టెల పొయ్యి మీద కాల్చుకున్నది అయితే చికెన్ అనేది చాలా చాలా టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా పెట్టిన తర్వాత మనం జస్ట్ ఎక్కువ ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలండి. ఇది కట్టెల పొయ్యి మీద అయితే బాగా కాల్చుతుంది, గ్యాస్ స్టవ్ మీద కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కాల్చుకోవాలి దీన్ని. మనకి కట్టెల పొయ్యి అయితే ఇబ్బంది ఉండదండి, ఎందుకంటే అది 4 పక్కల నుంచి మంట తగ్గుతుంది. గ్యాస్ అయితే ఏ పక్క పెడితే ఆ పక్కగా మంట తగ్గడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కాలంలో కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మంచిగా అయితే ఫ్రై అయిపోయి బాగా కాయాయి, టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. మా వాళ్ళు ఎప్పుడెప్పుడని చూస్తున్నారు. 2 అయితే కాలిపోయాయి, ఈ 2 పక్క పెట్టుకుందండి. అలాగే మిగతా 2 కూడా కాల్చుకుందండి. రెడీ అయిపోయాయండి. తీసి ఒక ప్లేట్ పెట్టుకుంది. ఇవి కూడా మంచిగా కాలిపోయాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే చికెన్ ఫ్రై, చికెన్ జాయింట్స్ మంచి రెస్టారెంట్ స్టైల్ మంచిగా కాల్చుకొని లాగించేస్తే ఆహాహా. మా పిల్లలు మాత్రం వెయిటింగ్ ఎంతకని చూస్తున్నారు. ఇలా కాల్చిచ్చినప్పుడు తినేదని చూస్తున్నారు. ఒకసారి లోపల పేపర్ ఇప్పి లోపల ఏ విధంగా కాలిందో మీకే చూపిస్తాను ఫ్రెండ్స్. అండి ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దామండి. వావ్, చాలా నైస్గా కాలిందండి, పర్ఫెక్ట్గా. సూపర్ కాలిందండి.
ముక్క అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా చాలా బాగా ఉడికిందండి. ఒకసారి చూపించు. వండిన తర్వాత కాల్చిన తర్వాత మా పిల్లకంట నేను ముందు మావాడు ఇందాక నుంచి ఎప్పుడు అని చూస్తున్నాడు. చూడండి. ఆహా, ఎలా ఉంది సంజయ్? సూపర్ ఉంది. ఇలాంటి ఇంకొక 10 తెచ్చిన లొట్టలు వేసుకుని తినేస్తాను. లొట్టలు వేసుకుంటే తినేస్తాను.